ఎన్ని నరకాలు ఆ స్త్రీలు పడతారో తెలుసా అండి? లైంగిక వేధింపులండి. ఎవడికి అవకాశం వస్తుందా అని చూస్తాడండి. కడుపే కట్టుకుంటుందా, మనసే కట్టుకుంటుందా, శరీరాన్నే కప్పుకుంటుందా? ఏం చేస్తుంది చెప్పండి? తాగి వస్తున్నాడు నీ మొగుడు మార్చుకో అని ఈవిడికి చెప్తారు తప్పితే, తాగి వచ్చినాడిని 4 రోజులు అక్కడ కూర్చోబెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సమాజం కానీ, ఆ కాలనీ కానీ, ఆ వీధిలో కానీ వాళ్ళందరూ వాడిని కూర్చోబెట్టి వాడిని మార్చాలనుకునేటటువంటి ఎవరున్నారండి? నీ పక్క ఉన్నాడు దారి తప్పుతున్నాడు అని అంటే వాడిని దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత సమాజానికి లేదు. కన్న తల్లిదండ్రులకి ఏంటంటే పెళ్లి చేసి పంపించాం కాబట్టి నీ చావు నువ్వు చావు అని చెప్పేసి అని కూతురికి ఏ కష్టమైనా సరే వస్తే ఆదుకోవాలన్నటువంటి బాధ్యత పుట్టింటి వాళ్ళకి లేదు. నువ్వు కన్నటువంటి నీ కొడుకుని, కన్న బిడ్డని నువ్వే భరించలేవో ఇంకొక అమ్మకి తీసుకొచ్చి కట్టబెట్టి పెళ్లి చేస్తే మారతాళ్లే. ఎంతమందిని మార్చారు చెప్పండి. అమ్మా ఆడది భూదేవంత ఓర్పు, ఓర్చుకో అని ఏ భూదేవితో అయితే పోలిస్తారో ఈ అమ్మాయి చివరికి అదే భూదేవి అవుద్ది. రోడ్డు మీద పడింది ఒక ఆడదని మాట్లాడుతున్నారే, ఆ రోడ్డు మీద పట్టడానికి కారణాలు ఒకసారి విశ్లేషించండి. నిజంగా వాళ్ళకి చెప్పాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న నలుగురు కాస్త ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. నమస్కారం ప్రియా చౌదరి గారు. సొసైటీలో భర్తను చంపుకున్న భార్యలను చాలామందిని చూస్తుంటాం మనం. భర్త తాగుబోతైతే భార్య చంపేయాలండి అంటే ఓర్పు సహనం అటువంటి చూడరా? చాలామంది అంటూ ఉంటారు అంటే మహిళకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అని. ఇటువంటి సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం మనం. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కానీ సొసైటీ నుంచి వచ్చే చూపు ఒకటి ఉంటుంది చూసారా? రకరకాల మాటలతోటి కట్టిపెట్టి సూటిపుట్టి మాటలతోటి కూడా అంటూ ఉంటారు. కథనాలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఏ కోణంలో నుంచి చూడాలంటారు అసలు? మీరేమన్నారు? మహిళకి భూదేవంత అంటే మీ క్వశ్చన్ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే, మొగుడు తాగొచ్చి తన్నిన మూసుకొని కూర్చోవాలి కాబట్టి, కొడితే పడాలి కాబట్టి, తిండి పెట్టకపోతే పస్తులతో ఉండాలి కాబట్టి, ఇంకేదన్నా చేసినా కూడా నోరు మూసుకొని భరించాలి తప్ప చంపేస్తారా అని కదా మీరు నన్ను అడిగారు. సొసైటీ నుంచి వచ్చే క్వశ్చన్లు ఇలాంటివి ఉన్నాయి. అదేనంటే నేను సొసైటీని అడుగుతున్నాను నాగరాజు గారు, నేను కూడా సొసైటీని అడుగుతున్నాను అని కదా మీరు అంటున్నారు. ఇంకో మాట ఏమన్నారు? భూదేవికి ఉన్నంత ఓర్పు ఆడదానికి ఉంది. కానీ ఆ భూదేవికి నీ ఓర్పును పరీక్షిస్తే కనుక ఒక్కసారి బద్దలైతే ఏం జరుగుతుందో, భూకంపం వస్తే ఏం జరుగుతుంది నాగరాజు గారు? ఇప్పుడు చెప్పండి. ఆడదాని ఓర్పు భూదేవితో పోల్చారు అని అంటే అది డేంజరా? లేకపోతే సహనాన్ని కేవలము ఏం చూస్తున్నారు మీరు? ఎంత గనులు తవ్వినా, ఎంత లోతు తవ్వినా, భూమిని పగలగొట్టినా, కట్టడాలు కట్టినా, లేకపోతే కిందేసి తొక్కినా, దాని మీద అశుద్ధం వేస్తున్నా, అశుభ్రం చేస్తున్నా భూదేవి భరిస్తుంది. కానీ ఎంతసేపు నువ్వు తవ్వుకుంటూ పోతూ ఉంటే ఆ భూదేవి ఏమవుతుంది? పగిలిపోవట్లే? భూకంపాలు రావట్లే? సహిస్తుందా ఆమె ఓర్పుకి ఒక సహనం ఉంది కదా, ఆమె బలానికి ఒక హద్దు ఉంది కదా, ఒక స్థాయి ఉంది కదా. మరి ఆడదెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే దానికి భూదేవి సహనము అనేది ఎందుకు మీరు యాప్ చేస్తున్నారండి? అంటే సహనము అంటే ఏంటి అని అంటే ఏం చేసినా భరించాలి అని. కాకపోతే మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏంటంటే చంపేయాలా అని అంటారు. నాగరాజు గారు, ఎవ్వరూ కూడా భర్తని చంపాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏ ఆడదానికి ఉండదు. ఎక్స్పెషల్లీ మధ్యతరగతిలోనూ, దిగువ మధ్యతరగతిలోనూ, ఎగువ మధ్యతరగతి అయినా కానీ. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులు తీసి పక్కన పెడదామండి. ఇది కేవలం నాగరాజు గారు నన్ను అడిగింది ఏంటి అని అంటే, తాగుబోతు భర్తల యొక్క ఆగడాల్ని భరించలేక భర్తల్ని హత్య చేసినటువంటి భార్యలు ఉన్నారు. సో వాళ్ళు దీనికి అంతకు మించి ఇంకేమీ లేదా, మార్చుకునేటటువంటి పరిస్థితులు లేదా అని అడిగారు కాబట్టి దానికి మాత్రమే నేను సమాధానం చెప్తున్నా. ఎక్కడో ఏదో జరిగిన క్వశ్చన్ని మళ్ళీ మీరు కింద ట్రోల్ చేయకండి. కమ్ టు ద పాయింట్. ఏమన్నారు మీరు? తాగుబోతు భర్తని భరించాలి, ఓర్పుతోటి దారిలోకి తెచ్చుకోవాలి. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఆ బాధలేంటో తరచి చూసారా, అనుభవించారా? మీకు తెలుసా నాగరాజు గారు, ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక భర్త ఉంటే ఏ పరిస్థితుల్లో ఆడది ఆ భర్తని హత్య చేసేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయని ఇంత చక్కగా హెడ్లైన్ పెట్టి మన మీడియా రాసేస్తుందండి. ఏమని అంటే, భర్తను చంపిన భార్య, తాగుబోతు భర్తను హతమార్చిన భార్య, తాగుబోతు భర్త ఆగడాలు భరించలేక హతమార్చిన భార్య అని టైటిల్ పెట్టే కంటే
నశించిన స్త్రీ సహనం అని ఒక హెడ్డింగ్ పెట్టి కింద ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఇంత వార్త ఎందుకు రాసి అంత పెద్ద టైటిల్ పెడతారు కదా నాగరాజు గారు. తాటికాయ అంత తలకాలతో అక్షరాలతోటి హెడ్డింగ్ పెడతారు, భార్య చంపేసింది అని జనాలందరికీ తెలియాలి. కానీ చిన్న చిన్న అక్షరాలతో ఇంతే ఉంటుందండి. ఏంటో మరి దాని కింద ఏంటంటే తాగొచ్చాడు, భరించలేక చంపేసింది, పలానా సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, రిమాండ్లో ఉంచారు. మీరు రాయవలసింది ఏంటండి? తర్వాత ఎందుకు రాదండి మ్యాటరు? ఎన్ని సంవత్సరాలు భరించింది, ఎన్ని రాత్రులు నిద్రలేనటువంటి రాత్రులు గడిపింది, ఎన్నిసార్లు ఒళ్ళు హూనం చేయించుకుంది, కొట్టినా తిట్టినా ఇంకే పైశాచికం చేసినా కూడా. అది ఎందుకు రాయరు? అది ఎందుకు చూడరు ఆ ఆడదానిలో? మీరు ఒక్కసారి రండి, మనం చెంచల్గూడ జైలుకి వెళ్దాం, మహిళా ఖైదీల దగ్గరికి వెళ్దాం. ఇలా భర్తను చంపేసినటువంటి ఆడవాళ్ళ కథలు ఒక్కసారి బయటికి తీయండి నాగరాజు గారు. కడుపు ఇట్లా తరుక్కుపోతుంది. కానీ అదే స్త్రీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జీవితాన్ని ఇచ్చేటటువంటి ఈ సమాజము సిద్ధంగా ఉంటుందా? ఉండదండి. అది తెలిసి ఎందుకు ఆ పని చేశారు చెప్పండి నాగరాజు గారు. కారణం ఎవరు చెప్పమంటారా? సమాజమే. ఎందుకు సమాజం యొక్క పాత్ర ఎందుకు ఉంది అని అంటే, ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి అయ్యుండి భర్తను చంపింది. లేదు, పసిబిడ్డ తల్లి అయ్యుండి భర్తను చంపింది. పిల్లలెవరూ లేరు, పెళ్ళై సంవత్సరం అయింది, భరించలేక చంపింది. ఎందుకు భరించలేకపోయిందండి? ఆమె యొక్క బాధల్ని షేర్ చేసుకునేటటువంటి పుట్టిల్లు లేదు, ఆవిడ బాధల్ని షేర్ చేసుకునేటటువంటి మెట్టినిల్లు లేదు, ఆవిడ పడేటటువంటి నరకాన్ని కానీ ఆవిడ తినేటటువంటి తన్నులు కానీ షేర్ చేసుకునేటటువంటి సమాజం లేదు. తన్నులు ఆవిడే తింటుంది, ఓదార్పు ఎక్కడి నుంచి రావట్లేదు. పస్తులు ఆవిడ పడుకుంటుంది, ఎవరు ఆవిడ సంరక్షణని చూడట్లా. పిల్లలు ఎంతకాలం అని భయంతో ఉంటారు నిత్యం కూడాను. ఈ పరిస్థితుల్లో ఆవిడకి ఎందుకు చంపేయాలి అని అంటే, తనను తాను కాపాడుకునేటటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ఎక్కడ ఏమీ కనిపించటం లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటానికి ఉంటుంది. చాలామంది అంటాం మనం క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకొని భర్తని చంపేశారని. క్షణికావేశంలో ఎవరు చంపరండి, నిజంగా చంపరు. భర్తను ఎవరు క్షణికావేశంలో చంపరు. అవునండి. ఓర్పు నాగరాజు గారు తాగి వచ్చి రాత్రంతా పడుకొని తెల్లారుజామున లేస్తే పనికి పోకుండా ఏం పోకుండా భార్య సంపాదన మీద ఆధారపడి సాయంత్రం అయ్యేసరికి ఆమె ఒళ్ళు హోనం చేసుకుని ఎక్కడెక్కడో కాయ కష్టం చేసుకొని 4 డబ్బులు తీసుకొని వస్తే ఆ డబ్బు మళ్ళీ తాగడానికి ఇవ్వడానికి ఇచ్చేదాకా తంతాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఇష్టమైన కూర వండలేదనో, లేకపోతే వాడికి ఇష్టమైనట్టు ఉండలేదనో, లేకపోతే అంత అందంగా లేదనో, రకరకాల కారణాలు నాగరాజు గారు నిజంగా ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి. అవి వీడికి తాగడానికి డబ్బులు ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఇంట్లో వండుకోవడానికి డబ్బులు ఉండవు, ఇంట్లో ఏమీ ఉండవు, పస్తులు పడుకోవాలి. వీడు మొత్తం తాగేసి వచ్చి అన్నం పెట్టమంటాడు. అన్నం కొనడానికి, ఆ బియ్యం కొనడానికి, సరుకులు కొనడానికి ఉన్న డబ్బు వీడు తీసుకెళ్ళి తాగేసి వస్తాడు. ఆమె ఎన్ని రోజులు పక్క నుంచి అప్పులు తెస్తుంది, ఎన్ని రోజులు కిరాణా షాపులో అప్పులు పెడుతుంది, ఎన్ని రోజులండి సమాజం నుంచి ఆవిడ అవమానాలు ఎదుర్కొంటుంది. భర్తను చంపడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది, చెప్పమంటారా నాగరాజు గారు? వీళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి భయంకరంగా కుంటుపడిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, 1-2 సార్లు వెచ్చాల షాప్లో ఆ కిరాణా షాప్లో అప్పు పెట్టేసి వస్తారు. 3వ సారి వెళ్తే ఆ కిరాణా షాప్ నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు తెలుసా? ఎన్ని నరకాలు ఆ స్త్రీలు పడతారో తెలుసా అండి? లైంగిక వేధింపులండి. ఎవడికి అవకాశం వస్తుందా అని చూస్తాడండి. కడుపే కట్టుకుంటుందా, మనసే కట్టుకుంటుందా, శరీరాన్నే కప్పుకుంటుందా, ఏం చేస్తుంది చెప్పండి? వీటన్నిటికీ కారణం ఎవరండి? కిరాణా షాప్కి వెళ్తే వాడు వెకిలిగా మాట్లాడతాడు, లేకపోతే అప్పులాడిని అడిగితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతాడు, పక్కింటి అమ్మని అడిగితే 10 సార్లు వెటకారం చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎంతమంది అప్పు ఇస్తారు, ఎంతమంది ఆదుకుంటారు, ఎంత జీవితం అని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. తాగి వస్తున్నాడు నీ మొగుడు మార్చుకో అని ఈవిడికి చెప్తారు తప్పితే, తాగి వచ్చినాడిని 4 రోజులు అక్కడ కూర్చోబెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సమాజం కానీ, ఆ కాలనీ కానీ, ఆ వీధిలో కానీ వాళ్ళందరూ వాడిని కూర్చోబెట్టి వాడిని మార్చాలనుకునేటటువంటి ఎవరున్నారండి? ఎంతమంది ఉన్నారండి? సమాజానికి పట్టదా ఇది? నీ పక్క ఉన్నాడు దారి తప్పుతున్నాడు అని అంటే వాడిని దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత సమాజానికి లేదు. ఇచ్చి కన్న తల్లిదండ్రులకి ఏంటంటే పెళ్లి చేసి పంపించాం కాబట్టి నీ చావు నువ్వు చావు అని చెప్పేసి అని కూతురికి ఏ కష్టమైనా సరే వస్తే ఆదుకోవాలన్నటువంటి బాధ్యత పుట్టింటి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అంటారు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయండి, కానీ సపోర్ట్ ఇచ్చుకోలేనంత ఆర్థిక పరిస్థితులకి సపోర్ట్కి సంబంధం ఉండదు. కానీ అటువంటిది కూడా వాళ్ళకి దొరకదు. అవతల అత్తమామలు చూస్తే, కానీ చాలామంది చూడండి తాగుబోతయ్యాడు అని అంటే వాడికి అమ్మటే పెళ్లి చేసేస్తారండి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు భరించలేనటువంటి నీ కొడుకుని ఇంకొక ఆమె అమ్మ కన్నా బిడ్డ భరించాలా తీసుకొని వచ్చి?
నువ్వే భరించలేవు. నువ్వు కన్నటువంటి నీ కొడుకుని, కన్న బిడ్డని నువ్వే భరించలేవు, ఇంకొక అమ్మకి తీసుకొచ్చి కట్టబెట్టి పెళ్లి చేస్తే మారతాడులే. ఎంతమందిని మార్చారు చెప్పండి. ఇది ఒకటి పెడతారు, పెళ్లి చేస్తే మారతాడులే అని చెప్పేసి అని. మారతాడండి. కాకపోతే ఎట్లా మారతాడంటే అక్కడ తల్లిదండ్రులకి వెర్షను, ఇక్కడ పెళ్ళాం వెర్షన్. భయంకరమైనటువంటి పైశాచికత్వాన్ని చూసి ఒంట్లో శక్తి, ఇంట్లో శక్తి, తర్వాత ఫైనాన్షియల్గా మొత్తం కొలాప్స్ అయిపోతే ఎక్కడికి పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి. మనసుకి ఎన్నైనా దెబ్బలు తట్టుకునేటటువంటి ఓపిక ఉంటుందేమో కానీ శరీరం ఎన్నాళ్ళు సహకరిస్తుంది నాగరాజు గారు? ఎంత విరక్తిని భరించాలండి. పక్కకి తిరిగి చూస్తే అన్ని సంసారాలు పచ్చగా ఉంటాయి, హ్యాపీగా ఉంటారు, భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు, ఉన్నంతలోనే హ్యాపీగా ఉంటారు. కానీ నువ్వు చూస్తే రాత్రి బవళ్ళు తాగేసి వచ్చేసి కనీసం కించిత్ రెస్పెక్ట్ లేకుండా పెళ్ళాన్ని పడేసి, పిల్లల్ని పడేసి నువ్వు కొట్టుకుంటూ కూర్చుని పశువులాగా ప్రవర్తిస్తుంటే ఆ పశువును ఆపేటటువంటి ప్రయత్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయకపోగా, పేరెంట్స్ చేయకపోగా, బాధ్యతనంతా ఈ అమ్మాయి మీద వదిలేస్తే ఎక్కడని ఒక ఆడది భరిస్తుంది? ఎక్కడని చూసుకోవాలి. ఉపన్యాసాలు చాలా చెప్తాం నాగరాజు గారు, ఎందుకు చెప్ప ఇక్కడ నేను కూర్చున్నానంటే ఆడది చాలా శక్తివంతురాలు, అబల కాదు సబల, మీరు బయటికి రండి, మీరు చెయ్యండి అని నేను ఒకదంపుడు ఉపన్యాసాలు నేను ఇక్కడ ఇస్తా. కానీ దాన్ని తీసుకునేటటువంటి శక్తి ఎంతమందిలో ఉంది? వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఉపన్యాసాలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతాయి, వాళ్ళల్లో ఒక శక్తి అనేది వస్తుంది. కానీ ఆ స్థాయికి ఎలాంటి అవగాహన ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ కలిగి ఉంటారు? ఇవన్నిటిని అర్థం చేసుకొని, సమాజాన్ని అర్థం చేసుకుని ఇవన్నీ ఉంటే పోయి తాగుబోతుని ఎందుకు చేసుకుంటుందా అమ్మాయి? సరే చేసుకున్న తర్వాత అంతెందుకు భరిస్తుందా అమ్మాయి? నేను బ్రతకగలనని బయటకు వచ్చేస్తుంది కదా. పెళ్ళి కాకముందు వాళ్ళకి తెలుసో తెలీదు, తెలియకో తెలీదు, తెలిసినా కూడా ఆ ప్రేమ మొత్తు కాబట్టి పెళ్ళైన తర్వాత మారుతాడు. ఏముంటుంది పెళ్ళి? నువ్వే, ఆ పెళ్ళి అయిన తర్వాత నువ్వే, పెళ్ళికి ముందు నువ్వే. ఆ మారేదేదో ముందే మార్చుకొని చేసుకుందామనేటటువంటి ఆలోచన ఆడపిల్లలకి రాదు పాపం. ఏదో ట్రాప్లో ఉంటారు. చేసుకున్న తర్వాత ఈ ఆగడాలు భయంకరంగా ఉంటాయి వాళ్ళకి. అప్పుడంతా ఏమవుతుంది? పుట్టింటి నుంచి తీసుకొచ్చి పెడతారు కాబట్టి వాళ్ళకి నొప్పి తెలియదు. ఇక్కడ పెళ్లి చేసుకోగానే ఏమవుతుంది? వీళ్ళ సంపాదన పెట్టాల్సి వస్తుంది కాబట్టి నొప్పి తెలుస్తుంది. భరించి ఎంతకాలం అని భరిస్తారు చెప్పండి? కన్న పసిపిల్లల్ని చూడరు, వాడు తాగితే వాడికి ఏం తెలియదు, మెదడు మొద్దుబారిపోతుంది, వాడి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో వాడికి అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే ఒక అందమైన కళ అంటారు పెళ్ళి అంటే. ప్రతి ఆడదానికి ఒక అద్భుతమైన కళ ఉంటుందండి పెళ్ళి అంటే. చివరికి వచ్చి చూసిన తర్వాత నీ బతికింతే, ఓర్చుకోవాలి, నువ్వు భలే చెప్తాం మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళం అందరూ ఏంటంటే, అమ్మా ఆడది భూదేవంత ఓర్పు, ఓర్చుకో అని ఏ భూదేవితో అయితే పోలుస్తారో ఈ అమ్మాయి చివరికి అదే భూదేవి అవుద్ది. అవునా? ఎవరికైనా హద్దు ఉంటుందండి. చాలా తప్పు. మనం భూదేవంత ఓర్పు అని మాట్లాడతాము. భూదేవికి ఒక్కసారి కోపం వస్తే ఏం చేస్తుంది? నామరూపాలు ఉండవు, ఆనవాళ్ళు కూడా ఉండవు. మళ్ళీ ఇక్కడ ఒక కాలనీ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ జనజీవన స్రవంతి నిన్న మొన్నటిదాకా బాగా బతికారు అనడానికి కూడా ఆనవాళ్ళు కూడా అట్టి పెట్టదు ఆవిడ. జాగ్రత్త. భూదేవంత ఓర్పు అని చెప్పే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుపక్కల వాడిని మీరు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పొద్దున్నే లెగిస్తే బార్లో తెలుస్తున్న చీప్ లిక్కర్ భయంకరంగా 50 రూపాయలకో, 60 రూపాయలకో, 150 రూపాయలకో, 100 రూపాయలకో దొరుకుతుందండి. వీడేం చేస్తాడు? పొద్దున్నే లేచి సాయంత్రం అయ్యే లోపు ఆ 100, 150 దానికోసం ఎలా సంపాదించాలని ఆలోచించి అది మాత్రమే తెచ్చుకొని కూర్చుంటాడు. కానీ వీడి ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారన్నటువంటి ఆలోచన వాడికి రావట్లేదు. ఎందుకు అనంటే అది వ్యసనం. ఆ వ్యసనాన్ని మార్చాలి అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇద్దరిది. ఒకటి తల్లిదండ్రులది, 2 సమాజానిది. ఈ సమాజం ఏం చెప్తుందండి? నువ్వు ఎడపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు కదా, అదొకటి. 2 తల్లిదండ్రులు ఎన్నాళ్ళు పడతాం, కన్నాము, చేశాము, ఎన్నాళ్ళని వాడితో పడతాం. వీళ్ళకు ఓపిక అయిపోతుంది, కానీ వచ్చింది మాత్రం జీవితాంతం భరించాలి. వీళ్ళు మాత్రం ఒక వయసు రాగానే ఒక 2-3 సంవత్సరాలు చూడంగానే తోసేస్తారు వాడిని పెళ్ళి అనే పేరుతోటి. చావు, నీ చావు, నువ్వు చావు అని చెప్పేసి అని భార్యకు వదిలేసి భార్యకి చెప్పేస్తారు, నీ చావు నువ్వు చావు, వాడు బతుకుంటే కనుక చూసుకో, నువ్వు చేస్తే కనుక మళ్ళీ ఇంకో 2వ పెళ్లి చేస్తావు, ఇంకోటి రెడీగా ఉంటుందని చెప్పేసి. మన ఆలోచన దృక్పథం ఎలా ఉంది? ఒక ఆడపిల్ల పట్ల ఎలా ఉంది? ఒక తాగుబోతు పట్ల ఎలా ఉంది? ఇవన్నీ మానేసి మనం ఆలోచించటం మానేసి నాగరాజు గారు ఆడది చంపేస్తుంది, చంపేయాలా, బ్రతుకు తెరువు లేదా? ఉంది. చూపించేవాళ్ళు ఎవరు? అవును.
ఎవరు నాగరాజు గారు? ఒక భర్తని ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ ఆడది చంపేంత స్థాయికి వెళ్ళింది అని అంటే వాడు ఎంత దాష్టికాలు చేసి ఉంటే, ఆ అమ్మాయి మనసుని ఎంత చంపేస్తే, సమాజంలో ఆ అమ్మాయికి ఒక స్థానం లేదు అంటే, వీడు చస్తే తప్పితే నాకు వీటన్నిటికీ కూడా విముక్తి ఉండదు అనేటటువంటి ఆ స్థాయికి ఆవిడ వచ్చింది అని అంటే, ఆ పరిస్థితులన్నిటినీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతను కాదా? ఇతన్ని ఏం మాట్లాడాం? పాపం చచ్చిపోయాడు. చచ్చిన తర్వాత అందరూ భలే మంచోళ్ళు అయిపోతారండి. అవును, ఎందుకంటే అది మన ధర్మం. చచ్చిపోయిన తర్వాత మంచి మాట్లాడుకోవాలని. కానీ బతికున్న దాని గురించి ఒకటి మాట్లాడండి బాబు మంచి, అదేందో అర్థం కాదు. చుట్టుపక్కల ఉన్న ఒక్క మాట కూడా చెప్పరండి. వాడు బతుకున్నంత వరకు ఒక మంచి చెప్పరు. చచ్చిన తర్వాత మంచి మాట్లాడుకుంటాం మనం వాడి గురించి. వాడు అదే బ్రతికున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి అదే మంచితనాన్ని ఈ 10 మంది 10 సార్లు వాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, ఒరే నువ్వు ఇంత గొప్పవాడివి, నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఇది చేసేది తప్పు, నువ్వు మాన్పించడానికి ఆ ప్రయత్నం మాన్పించేటటువంటి ప్రయత్నాలు చుట్టుపక్కల ఒక్కటి చేయడండి. చచ్చిపోయిన తర్వాత అబ్బా కూర్చొని గుంపులుగా కూర్చొని మళ్ళీ వీళ్ళు కూడా ఒక బాటిల్ మధ్యలో పెట్టుకొని మరీ డిస్కస్ చేసుకుంటారు అన్నమాట, వాడు ఎంత మంచివాడు అని చెప్పేశారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను నాగరాజు గారు, ఎంతసేపు ఒక మహిళని టార్గెట్ చేసేటప్పుడు ఆలోచించండి. ఆ మహిళను ఆ స్థాయికి తీసుకురావడానికి వెనక హస్తం మీది లేదా? రోడ్డు మీద పడింది ఒక ఆడదని మాట్లాడుతున్నారే, ఆ రోడ్డు మీద పట్టడానికి కారణాలు ఒకసారి విశ్లేషించండి. మీలాగే ఇన్వైట్ చేసే వాళ్ళు ఉండబట్టే వస్తుంది. బ్లంట్గా చెప్తున్నా నేను. బయటకు వచ్చిన ఆడదాన్ని, మీద పడ్డ ఆడదాన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టండి, వెళ్తుందా? నువ్వు ఆహ్వానించే నువ్వు మగాడి, వచ్చిన ఆమె చెడ్డదే, మరి నువ్వు కదా? కాబట్టి రాయి ఇటు వేసేటప్పుడు ఆడు బలవంతుడైతే ఆ రాయి ఇటు కూడా వస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ నేను అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇంత మనం చర్చించుకుందాం, వీళ్ళు ఏం చేయాలి? తాగుబోతు భర్త ఉన్నాడు, వాళ్ళని మార్చుకునేటటువంటి యాటిట్యూడు, ఆ నాలెడ్జి నిజంగా వాళ్ళకి చెప్పాలి అని అంటే, చుట్టుపక్కల ఉన్న నలుగురు కాస్త ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. ఆ భర్త కొడుతున్నాడు అంటే మీరు వెళ్ళి అడ్డుకుంటానికి ప్రయత్నించండి. వాడు రోజు తాగి వస్తున్నాడంటే రోజుకొకళ్ళు కూర్చోబెట్టి వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలు పెట్టండి. కొంతలో కొంత మార్పుకైనా సరే అవకాశం ఉంటుంది. కనీసం ఆ అమ్మాయికి ఒక హోప్ ఉంటుంది, వీడు తాగి వచ్చి నాకు కొడితే నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు, ఓకే వీడు రాను మారడానికి వీళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ కొంత హోప్స్ తోటి, కొంత ఎనర్జీ తోటి ఆవిడ ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి నాగరాజు గారు. అది మర్చిపోతున్నాం మనం. ఇంతసేపు కూడా ఆడది తాగుబోతు భర్తని చంపేస్తుంది, లేకపోతే ఇంకొకటి ట్యాగులు పెట్టుకుంటాం మనం మాట్లాడేటప్పుడు. 3 వేళ్ళు 3 క్వశ్చన్లు, ఎందుకు, ఏంటి, ఎలా, అది మనం కూడా వేసుకోవాలి. మన బాధ్యత లేదా సమాజంలో? ఎందుకు చెప్తున్నారంటే, ఇవాళ నువ్వు ఈ విషయం వదిలేస్తే రేపొద్దున నీ విషయాన్ని పక్కనాడు కూడా వదిలేస్తున్నాడు కదా. నువ్వు ఇదే తాగుబోతు వ్యవహారం నీకు రాకపోవచ్చు, ఇంకొక విషయం ఇంకొక బాధ నీకు రావచ్చు. సమాజం నుంచి నువ్వు ఇంకొకటి ఫేస్ చేయొచ్చు. నువ్వు ఒకళ్ళ వ్యక్తితో ఫేస్ చేస్తే ఇంకొకళ్ళ వ్యవస్థతో ఫేస్ చేస్తాడు. నువ్వు ఒకటి కోసం నువ్వు ఒక ముందుకడుగు వేసావు అని అంటే, నీకు రేపొద్దున ఏ విషయం నుంచి అయినా సరే నీకు ఒక సపోర్ట్ కావాలంటే, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నువ్వు వేసినటువంటి ముందడుగు ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ప్రతిస్పందించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉమెన్కి కొంచెం ధైర్యం అనేది సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి ఎలా రావాలి అని అంటే, ఆ అమ్మాయిని ఓదార్చడం అనేది కాదు నాగరాజు గారు. ఎంతసేపు కూర్చోబెట్టి నువ్వు ఓర్చుకోమ్మా, నువ్వు ఆ పని చేసుకోమ్మా, ఈ పని చేసుకుంటుంది, చేసింది చేసినట్టు వాడు తోడు తీసుకుపోతున్నాడు కదా, ఆ తోడటాన్ని ఆపాలి. ఇటు చూపించాలి, అటు తిరగాలి. మన యాటిట్యూడ్ అంతా, మన క్వశ్చన్స్ అన్నీ కూడా, మన ఉపన్యాసాలన్నీ కూడా, మన యొక్క సూటిపోటి మాటలు కూడా అటు చూపించి వాడిని ఎట్లా దారిలోకి తెస్తే ఒక కాపురం నిలబడుతుంది, ఒక ఆడది చక్కగా కాపురం చేసుకుంటుంది, ఒక 2 పిల్లల్ని కలిపిన వాళ్ళం అవుతాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామని కొంత మనం కూడా బంధువులు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సొంత నాలెడ్జ్ ఉండదండి. కాబట్టి మన సపోర్టు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఊరికనే ఏవో ఉపన్యాసాలు వింటున్నాం, వీడియోలు చూస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నామని కాదు. మన పక్కన ఏం జరుగుతుందో ఒక మంచి మాట, ఒక ధైర్యము, ఒక మార్పుకి ఒక చిన్న సహాయము మనం చేయటం మొదలు పెడితే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం బలవంతులం.